అటు ఇటు చూసి ఎట్లా కొట్లయితే బండిని అయితే సెంటర్ చేసి రాడ్లు అయితే దింపేసిన అనమాట. ఈ బోరు 90 మీటర్లు కొట్టేసి ఉంది ఆల్రెడీ, అంటే ఒక 10 మీటర్లు తక్కువ అనమాట. 30 అడుగులు తక్కువ 300 అడుగు, ఇది 270 అడుగు ఆల్రెడీ కొట్టేసింది. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ డెప్త్ చేయాలి. అంటే ఇక్కడ నుండి మళ్ళీ 130 మీటర్ల వరకు అయితే మనం పోవాల్సి ఉంటుంది. 130 మీటర్లు అంటే ఆల్మోస్ట్ 450 అడుగులు దగ్గర పోతాం అనమాట. 450 అడుగులు దీనికి రీడెప్త్ అయితే చేయాలి. మనం 270 అడుగుల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుండి మళ్ళీ 470 వరకు అయితే పోవాలి. రాడ్లన్నీ దింపేసి ఫ్లషింగ్ అయితే పెట్టిన వాటర్ అయితే క్లియర్గా వస్తున్నాయి. ఇప్పుడు మనం డెప్త్ పోతే వాటర్ ఇదే వాటర్ కంటిన్యూ అవుతుందా లేదంటే దుమ్ము లేస్తుందా అన్నది అయితే మనకి తెలీదు. కింద వాటర్ గ్యాప్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఫ్లషింగ్ చేసేసి రాడ్ ఫ్లషింగ్ చేసి ఇంకా కొత్త రాడ్ ఎక్కించుకొని ఇప్పుడు ఇదే హోల్లో రీడెప్త్ అయితే చేయాలన్నమాట. లాస్ట్ టైం ఏమైందంటే దుమ్ము లేస్తుంది అని చెప్పేసి ఆపేసినాం. అయితే సైటింగ్ చేసిన వాళ్ళు ఏమన్నారంటే 120 మీటర్స్ దగ్గర మళ్ళా మనకి ఇంకో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ కూడా కలిస్తే వాటర్ ఇంకా మీకు బాగా వస్తాయని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ మనం దీన్ని రీడెప్త్గా అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు రీడెప్త్ చేసి ఆ వాటర్ కూడా కలిసినాయి అంటే ఇంకా వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. లేదంటే మళ్ళీ ఇంకో బోర్ కావాలని చెప్పేసి అంటున్నారు అనమాట. కలవాలని కోరుకున్నాం, ఎందుకంటే చికెన్ ఫామ్ అయితే పెట్టుకున్నారు వీళ్ళు. వాటర్ లేక చికెన్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో తొందరగా వాటర్ పడాలని అదేమని కూడా కోరుకున్నాం. షార్ట్ నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.